అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ కథ అద్భుత దైవ జననం కథ. అది ఎవరికనుకుంటున్నారు? షణ్ముఖుడు కార్తికేయుడు అయిన మన సుబ్రహ్మణ్య స్వామి జననం. ఉత్తమ సంతానం కోసం గర్భిణీ స్త్రీలు తప్పక వినవలసిన కథ ఇది. అలాగే నేను ఏదైతే విన్నానో చదివాను ఆ కథనైతే మీ ముందుకి తీసుకొస్తున్నాను. నేను చెప్పిన కథలో ఏవైనా తప్పులు దొర్లుంటే నన్ను క్షమించగలరు. ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాము. శివపార్వతులకి అప్పటికి వివాహమయ్యి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో 100 అంటే రీసెంట్గా అన్నమాట. అలా వాళ్ళు ఏకాంత సమయం గడుపుతున్నారు. పెళ్ళైన కొత్త కాబట్టి ఏకాంత సమయం అనేది గడుపుతున్నారంట. అప్పుడు మునీశ్వరుల అందరికీ ఒక అనుమానం వస్తుందంట. ఏంటి, శివయ్య చాలా శక్తివంతుడు, పార్వతీదేవి చాలా శక్తివంతురాలు, వాళ్ళు ఇద్దరికీ సంతానం కలిగితే ఆ సంతానాన్ని మనం భరించలేమేమో అనే అనుమానం ఈ మునీశ్వరులందరికీ వస్తుందంట. అలా అని ఏం చేస్తారు వీళ్ళు, హుటాహుటిగా బ్రహ్మగారు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్నంతా చెప్పేస్తారు. అప్పుడు మొత్తం అందరూ కలిసి శివయ్యని కలవాలి అని అనుకుంటారు. వీళ్ళందరూ శివయ్య దగ్గరికి వెళ్ళి శివయ్యని పిలుస్తారు. బయటికి పిలిస్తే స్వామివారు శివయ్య బయటికి వచ్చి వీళ్ళతో మాట్లాడతారంట. మాట్లాడుతున్నప్పుడు ఆ మునీశ్వరులు అందరూ వాళ్ళకు వచ్చిన సందేహాన్ని ఆ శివయ్యకి చెప్పేస్తారంట. చెప్పి మీరు సంతానం మీకు కలగకూడదు అని చెప్తారంట. అప్పుడు శివయ్య ఏం చేస్తాడు, సరే అని చెప్పి అంటాడంట. అప్పుడు శివయ్య నుంచి వచ్చిన తేజస్సుని ఎవరు పట్టుకుంటారు అని శివయ్య అడిగితే ఆ భూమాత చూసుకుంటుంది కదా అని భూమాతకి ఇచ్చేయమంటారంట. అప్పుడు ఆ భూమాత ఏం చేస్తుంది, శివయ్య నుంచి వచ్చిన తేజస్సుని ఆవిడ తీసుకుంటుందంట. ఆవిడ తట్టుకోలేకపోతుందంట. అంత శక్తివంతమైన తేజస్సు, ఆవిడ మంటలు వచ్చేస్తాయంట ఒళ్ళంతా. అప్పుడు ఆవిడేం చేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను శివయ్య తేజస్ని అని అంటే ఆ మునీశ్వరులు అందరూ నువ్వు తట్టుకోలేకపోతే ఇంకా అగ్నిహోత్రుడికి ఇచ్చేసే అంటే ఇంకా అగ్నిహోత్రుడు దాన్ని స్వీకరిస్తాడంట. స్వీకరించిన తర్వాత ఏంటి ఇట్లా బయటంతా కోలాహలంగా ఉంది అని అమ్మవారు అప్పుడు బయటకు వస్తుందంట. వస్తే ఈ మునీశ్వరులు పెట్టిన కండిషన్ గురించి అమ్మవారు తెలిస్తే అప్పుడు అమ్మవారు వెంటనే మరి ఎవరైనా తల్లి కావాలని ఆశపడతారు కదా, అలా వీళ్ళు శివయ్యకి చెప్పింది అమ్మవారికి బాగా ఆగ్రహం వచ్చి మునీశ్వరునికి శాపం ఇస్తుందంట. ఇక్కడ ఉన్న మునులు ఎవరికి పిల్లలు పుట్టకుండా ఉండాలి, పుట్టరుగాక అని శాపం ఇస్తుందంట. ఆ తేజస్సును తీసుకున్న భూమి మాతకు కూడా శాపం ఇస్తుందంట. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.